ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు హడలెత్తిస్తుండగా మరోపక్క వానలు ఇబ్బంది పెడుతున్నాయి. మరో 3 రోజుల పాటు ఏపీలో వానలు పడతాయని అటు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అటు వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రైట్, ఇక ఏపీలో పలు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు నాగేశ్వరరావు చెప్పండి. ఏపీలో వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభిన్న వాతావరణంతో విభిన్న ఫీలింగ్ అనుభవిస్తున్న పరిస్థితి అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఓ పక్క ఆ ఎండాకాలం భారీ ఎండలు, భారీ ఉక్కపోతలు, భారీ బాధల నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగినందుకు ఆనందపడే పరిస్థితి ఉంది. మరో పక్క ఏదైతే రైతులకి పంటలు చేతికొచ్చే సమయాన, పంటలు పెరిగే సమయాన భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఒకసారిగా రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది, మరో పక్క రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ మామిడికాయల సీజన్ లో, మామిడికాయలు కాసే సీజన్ లో, మామిడికాయ చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పడటం, ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడటంతో రైతులందరూ కూడా కుదేలవుతున్న పరిస్థితి ఉంది. రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. లక్షల రూపాయలు నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క ఏదైతే గత నెల రోజులుగా కూడా 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ప్రజలందరూ కూడా ఉక్కపోత వాతావరణాన్ని అనుభవించారు. ఈదురుగాలులు, వేడిగాలులతో ఒక్కొక్కరు తల్లడిల్లిపోయిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవటం పట్ల పేదవాడు, మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో చెప్పుకునే పరిస్థితి లేదు. ఏసీ ఉన్న వాళ్ళ ఇంట్లో కొద్ది గొప్ప తట్టుకునే పరిస్థితి ఉంది. సగటు పేదవాడు, సగటు మధ్యతరగతి కుటుంబీకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత తట్టుకోలేని ఈదురుగాలులు, వేడిగాలులతో అందరూ బొక్కటెళ్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఎండ, మరో పక్క టారెత్తిస్తున్న ఎండలు, మరో పక్క భారీ వర్షం కురవడంతో ఒకసారిగా ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ తెలపడంతో కొంతమేరకు ప్రజలు 3 రోజుల పాటు తమకు ఎండ నుంచి ఉపశమనం కలగచ్చని కూడా ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం దాదాపు రాబోయే మరొక 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని, రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఈదురుగాలులతో కూడుతున్న వర్షాలు పడతాయని చెప్పడంతో ప్రజలు కొంతమేరకు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో కూడా ఏదైతే అల్లూరి సీతారామరాజు గాని, పల్నాడు గాని, ప్రకాశం జిల్లాలో గాని 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య అందరూ అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే జిల్లాలలో వాతావరణం మారి చల్లగా ఉండటంతో, వర్షాలు పడటంతో ప్రజలందరూ కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అయితే పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గత 2 రోజుల క్రితం చూసుకుంటే సడన్ గా వచ్చిన భారీ వర్షంతో ఒక్కసారిగా ఈదురుగాలులు, పిడుగులతో వర్షం పడటంతో ప్రకాశం జిల్లాలో 3
ఆ రైతులు చనిపోయిన సంగతి ఆ పిడుగుపాటుకు మనం చూసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన దీని ప్రకారం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పిడుగుపాటు సమయంలో జాగ్రత్త వహించాలని, వర్షాలకి జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో ఆ జనజీవనం కొంత మేరకు అస్తావ్యస్తం అయిపోయిన పరిస్థితి ఉంది. వర్షాలు వెంట వచ్చిన వెంటనే ఈదురుగాలులతో కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూడా ఆ నేలకు ఒరిగి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామిడి తోటలు ఆ రైతులు ఈదురుగాలులు వీసినప్పుడు మామిడికాయలు మొత్తం కూడా కింద పడిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. పంట చేతికి వచ్చే టయానికి ఈదురుగాలులు, భారీ వర్షాలతో ఆ పంట మొత్తం కూడా నాశనమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అల్లూరు, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు తీవ్రమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జలమయం అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. కోనసీమ జిల్లాలో అమలాపురం, మామిడి కుదురు, గన్నవరం ప్రాంతాల్లో మేఘ గర్జనలతో కూడిన కొంత మేరకు వర్షం పడింది. కొబ్బరి రైతులు ఈ వర్షాన్ని ఆశగా చూస్తున్నప్పటికీ వరి రైతులకి మామిడి తోటలు ఉన్న వాళ్ళకి కొంత మేరకు సమస్యలు తీసుకొస్తుంది ఈ వర్షం. అలాగే కోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు పట్టాలు కప్పి పంటను రక్షించే ప్రయత్నం కొంతమంది చేయగా కొంతమంది వర్షానికి ధాన్యం పాడైపోయిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా పలమనూరులో భారీ గాలులతో వర్షం కొడటంతో విద్యుత్ తీగలు తెగిపోవటమే కాక కొన్ని చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు పడిపోయినాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోవడంతో వాహనాలు దాదాపుగా 3 గంటల పాటు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే విజయవాడలో కూడా కుండపోతగా కురిసిన వర్షం వల్ల నగరంలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం అయ్యి వేధించలేకున్న స్థానికులు తాత్కాలికంగా వర్షం పడటంతో కొంత మేరకు ఊరటను తీసుకున్నారు. అయితే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం వాతావరణం ఇంకా 3 రోజుల పాటు మేఘావృతం ఉంటుందని, ఇలా భిన్నంగా మారుతూ వర్షాలు పడుతూ ఎండ వస్తూ ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటే కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో సోమవారం, మంగళవారం తేలికపాటి వర్షాలు పడొచ్చిన వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు చేరే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. 43 డిగ్రీలు వచ్చిన నేపథ్యంలో పెద్దలు, పిల్లలు, ముసలి ముతక అందరూ కూడా జాగ్రత్త వహించాలని, లేని పక్షంలో వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి అని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లా పసుపులులో 42.5, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 42 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపల్లిలో 42.1, కర్నూలు జిల్లా కల్వగొట్లలో 41.8 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ చెప్పారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడే ప్రభావం ఎలాగ ఉందో అలాగే ఎండలు కూడా 42 డిగ్రీలు వీచే అవకాశం, 40 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు.